రాజాగారు వల్లి అమ్మ ప్రేమించుకున్నప్పుడు ఇద్దరూ కలిసి స్టూడియోలో తీసుకున్న ఫోటో. ఇది ఎన్నో రోజులుగా ఇక్కడ గుళ్ళోనే ఉంది. ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతోంది. బావా, అచ్చంగా నువ్వే బావా. బంగారి, ఇది నువ్వే కదా? గేటప్పే వేరేలా ఉంది. వాళ్ళిద్దరి కళ్ళల్లోనూ గాఢమైన ప్రేముంది. ఇది చూస్తున్నప్పుడే వాళ్ళు ఒకరికి ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు అర్థమవుతుంది. జాను, వచ్చిన పని పూర్తయింది కదా, ఇంకా బయలుదేరదామా? నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను మాట్లాడొస్తాను. ఓకే జాను, వస్తానయ్యా. మంచిది బాబు. నేను వస్తానమ్మా. రవి సార్, ఆగండి. ఏంటి ఏంటి భయపడి పారిపోతున్నట్టున్నారు? నేనెందుకు పారిపోతాను? అంటే పాత లవ్ స్టోరీ, పాత ఫోటో, ఇదంతా మీ లోపలున్న లవ్ ని డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. గాడిది గుడ్డేం కాదు, వాళ్ళు వేరే మనం వేరే. మనం ఎలా వేరు వేరే అవుతాము? పోయిన జన్మలో మనం పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాము, అది జరగలేదు. ఈ జన్మలో మనిద్దరికీ పెళ్ళయింది కదా, ఇద్దరం కలిసి బతకాలనుకున్నాము, అది డిలే అవుతూ వచ్చింది. అంటే రెండు కథలకి కనెక్షన్ ఉన్నట్టే కదా? నో వే. ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీకు నాకు సెట్టే అవ్వదు. ఇదిగో చూడు, మళ్ళీ ఆ స్టోరీ పట్టుకొని నాతో కనెక్ట్ అవ్వాలని చూడకు. అది జరగనే జరగదు. వాళ్ళు వేరే, మనం వేరే. ఓకే? వల్లి, ఈ ప్రపంచంలో మృగాన్ని కూడా మనిషిని చేయగలిగే శక్తి ప్రేమకి మాత్రమే ఉంది అని నమ్మేవాణ్ణి నేను. కానీ ఎందుకో తెలీదు, నిన్ను ముందు చూడనంత వరకు నాలో ఆ ప్రేమ ఏ మూలా కనబడలేదు. నేను ఒక ముక్కోపు. అన్యాయం ఎక్కడెక్కడ జరిగినా నాకు చాలా కోపం వస్తుంది. శత్రువులు నన్ను ద్వేషించటానికి, జనం నన్ను అభిమానించటానికి కారణం ఆ కోపం అనుకుంటాను. ఎప్పుడూ ఆ కోపం చూసి ఎదుటి వాళ్ళు భయపడుతూ ఉంటే, కొత్తగా ఇప్పుడు నా కోపం చూసి నాకే భయమేస్తోంది. నాతో నువ్వు ఉండగా నా కోపం వల్ల నీకేమైనా అవుతుందేమో అన్న భయం. ఆ కోపాన్ని ధైర్యంగా తీర్చిదిద్దగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది వల్లి. మనం కలవాలి. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా మనం ప్రేమికులే కావాలి. ఎప్పటికీ నీకోసం నా హృదయం, నా కోసం నీ హృదయం సిద్ధంగా ఉండాలి. మనసారా బ్రతకాలనుకునే మనల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ప్రేమ కోసం కామ్రేడ్ రాజా.